నమస్కారం. ఇది భాగ్యనగరం, రుచుల నగరం. ఇక్కడ గల్లీ గల్లీలో వినిపించే పేరు, ప్రతి ఇరానీ చాయ్ కప్పు పక్కన కనిపించే స్నేహం ఉస్మానియా బిస్కెట్. నిజాం ప్రభువుల కాలం నుండి టర్కిష్, పర్షియన్ వంట పద్ధతుల కలయికతో పుట్టిన ఈ అద్భుతం కేవలం ఒక బిస్కెట్ మాత్రమే కాదు, మన హైదరాబాద్ సంస్కృతిలో ఒక భాగం. తీపి, ఉప్పు కలగలిపిన ఆ రుచి అంటే తెలియని వారుండరు. కానీ ఇప్పుడదే ఉస్మానియా బిస్కెట్కు ఒక తీరని అవమానం జరిగింది. మన ఆరోగ్యంపై కొందరు కిరాతకులు విషపు దాడికి తెగబడ్డారు. అవును, మీరు విన్నది నిజమే. మీ ఇష్టమైన ఉస్మానియా బిస్కెట్ ఇప్పుడు నకిలీల ముప్పులో ఉంది. తాజాగా వెలుగులోకి వచ్చిన వార్త వింటే మీ ఒళ్ళు జలధరిస్తుంది. అపరిశుభ్రమైన వాతావరణం, నాణ్యత లేని ముడి సరుకులు, ప్రాణాంతకమైన రసాయనాలు, ఇదే ఆ కల్తీముఠ అసలు సిసలు రెసిపీ. మైలార్ దేవులపల్లి, గుడిమల్కాపూర్లోని చీకటి గదుల్లో హైజెనిక్ అన్న పదానికి అర్థమే తెలియని అక్రమ యూనిట్లపై పోలీసులు విరుచుకుపడ్డారు. జైన్ ఫుడ్స్ పేరుతో అమాయక ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న ముఠాను గుట్టురట్టు చేశారు. హెచ్ఫాస్ట్ బృందం నిర్వహించిన మెరుపు దాడుల్లో బయటపడ్డ దృశ్యాలు భయంకరమైనవి. బాబుల్ రెడ్డి నగర్, లక్ష్మీగూడ ప్రాంతంలో ఏమాత్రం శుభ్రత లేని చోట హానికరమైన రంగులు, రసాయనాలతో కలిపి తయారు చేసిన మిక్చర్, నమ్కీన్, చెక్కీలు మరియు మన ఐకానిక్ ఉస్మానియా బిస్కెట్లను పోలీసులు గుర్తించారు. దాదాపు 99 కాటన్ల సరుకు, అంటే వేల మంది పొట్టల్లోకి వెళ్లాల్సిన విషం. అరుణ్ కుమార్, మున్నీర్, మస్తాన్ రెడ్డి, విశాల్ జైన్ లాంటి వ్యక్తులు కేవలం డబ్బు కోసం సామాన్యుల ఆరోగ్యాన్ని బజారున పెట్టారు. సుమారు 3,35,000 రూపాయల విలువైన కల్తీ పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సో మిత్రులారా, ఆలోచించండి. మనం రుచి కోసం ఆశపడి తినే ఆ బిస్కెట్ మన పిల్లల ప్రాణాల మీదకు తెచ్చే ప్రమాదం కాకూడదు. రోడ్డు పక్కన దొరికే ప్రతి బిస్కెట్ అసలైన ఉస్మానియా కాదు. కేవలం లాభం కోసం మీ ఆరోగ్యాన్ని పణంగా పెట్టే ఈ మృగాల పట్ల మనం అప్రమత్తంగా ఉండాలి. హైదరాబాద్ వారసత్వాన్ని కలుషితం చేసే అధికారం ఎవరికీ లేదు. కల్తీ అని తెలిస్తే వెనకాడకండి, అధికారులకు ఫిర్యాదు చేయండి. మన నగరం, మన ఆరోగ్యం, మన బాధ్యత. జాగ్రత్తగా ఉండండి, నాణ్యమైన ఆహారాన్ని ఎంచుకోండి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.